Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. ఇవాళ మన క్లాస్లో మనము ట్రిగనామెట్రీ సెషన్లో ఉండేటటువంటి సీకెంట్ థీటాకు సంబంధించిన సమ్ స్పెసిఫిక్ ట్రిగనామెట్రీ వాల్యూస్ లైక్ యాంగిల్స్ 0, 30, 45, 60, 90 ఈ 5 యాంగిల్స్కి సీకెంట్ వాల్యూస్ని ఏ విధంగా రీప్రజెంట్ చేయాలి అంటే బ్యాహాడింగ్ మెథడ్ కాకుండా సింపుల్ వర్షన్లో ఆ వాల్యూస్ ఏ విధంగా మీరు ఒకవేళ మర్చిపోయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని రీప్రజెంట్ చేసుకోవచ్చు, ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీకెంట్ థీటాకు సంబంధించిన వాల్యూస్ కోసం మనం చేసే వర్క్ ఏమి, హౌ టు ఫైండ్ ద సీకెంట్ థీటా వాల్యూస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీస్. సీకెంట్ కోసం నేను కాస్ థీటా సంబంధించిన వాల్యూస్ కావాలి. వై ఆర్ యు టేకింగ్ కాస్ థీటా వాల్యూస్? సార్ మీకు అడిగింది సీకెంట్ థీటాని రీప్రజెంట్ చేసుకోమంటే మీరు కాస్ ఎందుకు రాయడం జరిగింది? ఈ కాస్ తో సీకెంట్ ముడిపడి ఉంది. హౌ ఈస్ పాసిబుల్ సార్? ఒక్కసారి చూద్దాం. మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండేటటువంటి రేషియోస్ లో కాస్ గురించి మాట్లాడండి. ఒకసారి ఏమని మాట్లాడతారు? కాస్ థీటా అంటే ఏం రాస్తారు చెప్పండి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. వెరీ నైస్. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అన్నారు. మరి ఒకవేళ హైపోటెన్యూస్ న్యూమరేటర్ వచ్చి అడ్జసెంట్ డినామినేటర్ వస్తే మీరు ఏం మాట్లాడతారు? సార్ cos theta is equal to a by h అయితే h by a కాన్సెప్ట్ is secant theta. ఓకే, వై ఆర్ యు టేకింగ్ దిస్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మీకు అర్థమైందండి. ఎస్, cos theta is equal to a by h, then secant theta is equal to h by a. చాలా చిన్న ఫార్ములా చూడండి. కాస్ కి సీకెంట్ ఈ రెండింటికి రిలేషన్ న్యూమరేటర్ బై డినామినేటర్స్ అనేవి చేంజ్ చేసుకుంటే వాళ్ళు ఇద్దరు చేంజ్ చేసుకుంటారు. సో ద రిలేషన్ బిట్వీన్ కాస్ థీటా అండ్ సీకెంట్ థీటా ఇన్ ద ట్రిగనామెట్రీ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి ఇంటూ చేసుకుంటే దాని రిజల్ట్ 1 గా మారిపోతుంది. సో ఇక్కడ చూడండి, మన కాస్ థీటా వాల్యూస్ వస్తే సీకెంట్ థీటా వాల్యూస్ చెప్పొచ్చు అని తెలిసిపోయింది. సో what is cos theta values in trigonometry ratio? Some specific angles. Cos 0 degree 1, 30 degree root 3 by 2, 45 value 1 by root 2, 60 value 1 by 2, 90 value 0. సార్ మీరు రివర్స్ లో చేయమన్నారు కదా, మరి చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ ఉండాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. కానీ ఇందులో మనకి ఈ 3 వాల్యూస్ మాత్రమే ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మరి ఈ 2 వాల్యూస్ కి ఫ్రాక్షన్ లేవు కదా, ఎలా రాస్తారు? సో యూ కెన్ యూజ్ ద డినామినేటర్ బై 1. ఏం లేకపోతే ఏం రాయొచ్చు? y1 రాసుకోవచ్చు. విచ్ ఏ నంబర్, విచ్ ఏ ఇంటీజర్. యాక్చువల్లీ ఇంటీజర్స్ నాట్ హ్యావింగ్ ద డినామినేటర్. ఇంటీజర్స్ లో ఎలాంటి ఫ్రాక్షన్ ఉండదు. సో those integers can be represented in the fraction. You can write the denominator just by 1. Those integers convert into the fractions. Actually integers అనేవి ఫ్రాక్షన్స్ కాదని కనిపిస్తుంది. ఏ ఇంటీజర్ అనేది తీసుకోండి, పాజిటివ్ ఇంటీజర్స్ ప్లస్ 1 2 3 4 5 6 -1 -2 -3 4 5 6 and 0. Those numbers not having denominator, ఆ numbers కి denominators ఉండవు. You can write by 1, no problem is there. 1 can be written as 1 by 1. What is the answer? Final 1. 2 is a integer, 2 converting into the fraction, you write 2 by 1. చూడు, ఒక చిన్న కాన్సెప్ట్ ని కూడా మనం డీప్ గా డిస్కషన్ చేసినాం. ఈ 2 కాన్సెప్ట్స్ 1 and 0 ని బై 1 ఫార్మ్ చేసినాం. బికాస్ ఆఫ్ కాస్ట్ ని మనం సీకెంట్ లో కన్వర్ట్ చేయడం కోసం ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూద్దాం. √3 by 2 ఉంటే మనం 2 by √3 రాయొచ్చు. 2 by √3 రెసిప్రోకల్ చేసినాం. సీకెంట్ 30 వాల్యూ నౌ 2 by √3 డిపెండెంట్ ఆన్
cos 30. Cos 30 value root 3 by 2. Secant 30 value 2 by root 3. Cos 45 value 1 by root 2. Reciprocal root 2 by 1. Root 2 by 1. By 1 you write or not? మీ ఇష్టం అది రాసుకోవచ్చు. Which number having the denominator 1 is there, you can remove that one. రాయాల్సిన అవసరం లేదు. Okay. What is the secant 45? Answer is just root 2. By 1 అన్న తప్పేం లేదు. Okay. Now, what is the value of secant 60 value? Secant 60 value ని ఏ విధంగా represent? Very simple, dependent on cos 60. Cos 60 1 by 2. Secant 60 2 by 1. 2 by 1. Reciprocal of cos 60, you will get secant 60. ఈ by 1 కూడా రిమూవ్ చేయొచ్చు. Now the cos 90 0 by 1. Secant 90 1 by 0. 0 by 1 reciprocal 1 by 0. 1 by 0 meaning infinite. Because a fraction denominator cannot be not equal to, but here equal to 0 is there. So answer is infinite. So what is the answer? 1 by 1 reciprocal, again 1 by 1. That's value is 1. Are understood, students, this concept? Secant values are very easy coming from the cos values. You forgot cos values, you can go to the sin values. You forgot sin values, you can go to the whole numbers. Each and every student having the concept of whole numbers. Whole number starts from 0, 1, 2, 3, 4 and divides with 4, 4, 4, 4, 4 each and whole number, and applying both roots, square roots. That values are belongs to the sign values. Okay. Now secant theta is very easy concept. I am going to the cosecant value in the next session. Okay. Thank you very much. Take care.